హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మనమైతే నోటికి ఏం తినాలని లేనప్పుడు ఇలా మీరైతే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ తోటే ఎక్కువ ఏమీ యాడ్ చేయకుండా చేసుకున్నారంటే చెప్తున్నాను కదా, మీరు తినబుద్ధి కావట్లేదు అన్న వాళ్ళే ఇంకొక ముద్ద ఎక్స్ట్రా తింటారు, అంత బాగుంటుంది. సో ఇక్కడ మనమైతే స్టార్ట్ చేసేద్దాము, వచ్చేసేయండి. ముందుగా నేనైతే అన్నంని ఒక బౌల్లోకి మొత్తము మెదుపుకొని తీసుకున్నాను. ఈ అన్నంలో మన ఇంట్లో అందరింట్లో ఉండే మామిడికాయ చట్నీని మీరు తీసుకున్న అన్నంకి తగ్గట్టుగా మామిడికాయ చట్నీని వేసుకొని అయితే మంచిగా అన్నమంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఏంటి రెసిపీ చూపిస్తా అని చెప్పి మామిడికాయ పచ్చడేసి అన్నం కలుపుతుంది అనేసి అనుకుంటున్నారా? వెయిట్ చేయండి, ముందే ఉంటుంది ప్రాసెస్ అంతా. సో ఇలా మనము తీసుకున్న మామిడికాయ చట్నీని మొత్తం నేనైతే అన్నంలో వేసి చక్కగా కలుపుకుంటున్నాను. మీలో ఎంతమందికి మామిడికాయ పచ్చడి అంటే ఇష్టమో నాకైతే కమెంట్స్లో చెప్పండి. పర్సనల్గా నాకైతే మామిడికాయ పచ్చడి అంటే చాలా ఇష్టము. ఎంత అన్నం పెట్టినా తింటాను మామిడికాయ పచ్చడితో, అంత ఫేవరెట్ కదా ఎవరికైనా సరే మన ఇండియన్స్కి. సో ఇక్కడ నేనైతే అన్నం మొత్తం మామిడికాయ పచ్చడేసి కలుపుకున్నాను. ఇది ఇలా పక్కన పెట్టేసుకొని మనమైతే నెక్స్ట్ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేద్దాము. ఒక కడాయి తీసుకొని ఒక 1-2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోండి. మీ దగ్గర ఒకవేళ శనగ నూనె ఉంటే అది వేసుకోవడానికి ట్రై చేయండి, ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను ఆయిల్ వేడైన తర్వాత ఒక 1 టీ స్పూన్ తాలింపు గింజలు, కొంచెం జీలకర్ర, ఒక చిన్న ఉల్లిపాయని కట్ చేసుకొని అయితే వేసుకున్నాను. పచ్చిమిర్చి కూడా ఒక 5-6 సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవన్నీ మనం ఏంటంటే మంచిగా ఉల్లిగడ్డలు పచ్చిమిర్చీలు వేగాలి. ఉల్లిగడ్డలు పచ్చిమిర్చీలు వేసిన తర్వాత ఒక 2 రెబ్బల కరివేపాకు కూడా వేసి వీటన్నిటిని మంచిగా వేగనివ్వాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపుని కూడా ఇప్పుడు వేసేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి ఈ తాలింపు అంతా ఒక 4-5 నిమిషాల వరకు అయితే వేగనివ్వాలి. ఇలా సింపుల్ డిషెస్ని వెరైటీగా చేస్తూ మన ఇంట్లో వాళ్ళకి అప్పటికప్పుడు చేసి పెడుతుంటే మన మీద ఆ కాంప్లిమెంట్స్ వర్షం అనేది అయితే కురుస్తూనే ఉంటుంది కదా. సో ఇప్పుడైతే నాకు ఈ ఉల్లిగడ్డలు అయితే వేగిపోయాయి. ఈ టైంలో మనము ముందుగా కలిపి పెట్టుకున్న మామిడికాయ పచ్చడి అన్నం ఉంది కదా, ఆ అన్నం మొత్తంనైతే ఇప్పుడు కళాయిలోకి వేసేసుకోవాలి. వేసిన అన్నాన్ని ఒక 3-4 నిమిషాల వరకు సిమ్లోనే పెట్టుకొని మంచిగా వేడవ్వనివ్వాలి. అన్నంని హైలో పెట్టి మరీ ఇలా ఫ్రైడ్ రైస్కి కలిపినట్టు కలపకండి, అన్నం అంతా ఎక్కువ ఫ్రై అవుతూ ఉంటుంది, ఆ టేస్ట్ అనేది మళ్ళీ మారిపోతుంది. కాబట్టి మీరు సిమ్లోనే పెట్టుకొని మంచిగా అన్నం వేడయ్యేంత వరకు మనం వేయించుకున్నామంటే సరిపోతుంది. ఇక్కడ నేను ఒకసారి మొత్తం కలుపుకొని, ఆల్రెడీ మనకి మామిడికాయ పచ్చడిలో ఉప్పు కారం అన్నీ కరెక్ట్గానే సరిపోతాయి కదా, కానీ ఇక్కడ మనమైతే తాలింపు చేసాం కాబట్టి కొంచెం ఉప్పు అనేది అయితే తక్కువ ఉంటుందండి. మీరు కూడా మీ రుచికి తగినంతగా సాల్ట్ చూసుకొని అయితే యాడ్ చేయండి, మరీ ఎక్కువ యాడ్ చేయకండి. నేను నా రుచికి తగినంతగా అయితే యాడ్ చేశాను. ఇప్పుడు నుండి చూడండి స్మెల్ ఎలా వస్తుందంటే మన ఇంటి పక్కన వాళ్ళు కూడా వీళ్ళు ఏం చేసుకుంటున్నారా అన్న ఎగ్జైట్మెంట్ వాళ్ళకు వచ్చేస్తుంది. ఆ ఫ్లేవర్ అంత బాగుంటుంది. సో ఒక 4-5 నిమిషాలు అన్నంని వేడవ్వనిచ్చాను. ఇక్కడ మంచిగా వేడైపోయింది. నేనైతే ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా మన రెసిపీని తయారు చేస్తేనే కదా మరి మనం ఇంకొక ముద్ద ఎక్స్ట్రా అన్నం తినేది. దానికి నేను ఇక్కడ ఒక చిన్ని ఆమ్లెట్ని కూడా వేయబోతున్నాను. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని దాని మీద కొంచెం ఆయిల్ వేసేసుకొని, ఆయిల్ వేడయ్యాక ఒక ఎగ్ని బ్రేక్ చేసి బౌల్లోకి, లేదా మీరు డైరెక్ట్గా పెనం మీద వేసుకొనైనా చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా మీరైతే కొంచెం ఉప్పు కొద్దిగా కారంని స్ప్రింకిల్ చేసేసుకోండి. చుట్టూ ఆయిల్ వేసేసి ఆమ్లెట్కి ఒక 2 నిమిషాలు అలా సిమ్లోనే ఆమ్లెట్ని కుక్ అవ్వనిద్దాము. ఒక 2-3 నిమిషాలు అయిన తర్వాత మీరు ఆమ్లెట్ని అయితే టర్న్ చేసేసుకుంటే సెకండ్ సైడ్ కూడా మనకి ఆమ్లెట్ అనేది మంచిగా కుక్ అవుతుంది. మన చిన్ని ఆమ్లెట్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఈ ఆమ్లెట్ ఏంటంటే మనము ఎప్పుడైనా ఈవినింగ్ ఏం స్నాక్స్ లేనప్పుడు ఇలా ఒక్కటి వేసుకొని తిన్నారంటే భలే ఉంటుందండి, టేస్టీగా ఉంటుంది. మంచిగా కుక్ అవ్వనిద్దాము. ఆమ్లెట్ని 2 సైడ్స్ టర్న్ చేసుకుంటూ
మన ఆమ్లెట్ కూడా రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనము ఆవకాయ అన్నాన్ని నేనైతే సర్వ్ చేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత డెలీషియస్గా ఉందో. ఆమ్లెట్ని వేసేసుకున్నాను ప్లేట్లో, ఇంకా తినడమే ఆలస్యం. మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితేనే సరిపోదండి, మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేసుకోవాలి. ఓకేనా? బాయ్.